హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలో ఉండటం వల్ల చల్లటి ప్రదేశంగా పిలువబడేది. దక్షిణ భారతంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన మహానగరం అంటే హైదరాబాద్ అనే చెప్పవచ్చు. వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయి. హైదరాబాద్కు దగ్గరలో సముద్రం లేకపోవడంతో హ్యూమిడిటీ సమస్య ఉండదు. సమశీతోష్ణ పరిస్థితులను కలిగి ఉంటుంది. భూకంపాలు కూడా చాలా తక్కువగా వచ్చే ప్రదేశం హైదరాబాద్. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల వారే కాదు, విదేశీయులు కూడా హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగే పరిస్థితి ఏర్పడింది. ఈ మహానగరంలో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. దీంతో పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరోవైపు నగరంలోని చిన్నారులు, వయోవృద్ధులతో పాటు శ్వాసకోశ వ్యాధుల సమస్యలతో సతమతమవుతోన్న వారికి ఈ నగర వాతావరణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఎందరో ఆసుపత్రుల పాలవుతున్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరానికి గతంలో నగర శివారుల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవి. కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అంటే నగరంలో అవి అంతర్భాగమయ్యాయి. అలాగే మహానగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ఇక నగరంలో ప్రధాన రహదారులు మాత్రమే కాదు, చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. ఇదొక్కటే కాదు, హైదరాబాద్ మహానగరంలో వివిధ రకాల కాలుష్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఈ కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ట్రాఫిక్ పోలీసులు నగర రహదారులపై విధులు నిర్వహించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదు. వారు సైతం చలానులు రాసే పనిలో నిమగ్నమైపోయారు. దీంతో ట్రాఫిక్ నియంత్రించే విధులను వారు పూర్తిగా విస్మరించారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. దీంతో వాయు, శబ్ద కాలుష్యం మహానగరంలో పెచ్చురిల్లుతోందని చెబుతున్నారు. మరోవైపు గతంలో నగరంలో భారీ వృక్షాలు రహదారులకు ఇరువైపులా ఉండేవి. నేడు నగరంలో ఆ పరిస్థితి అయితే లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇంకోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం స్వయంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి వేళ హైదరాబాద్ మహానగరంలో సైతం న్యూఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు నెలకొంటే భవిష్యత్తు పరిస్థితి ఎలా ఉంటుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎవరికి వారు వీలైనంత వరకు కాలుష్యానికి కారణం కాకుండా ఉంటే కొంతవరకైనా ఈ సమస్యను తగ్గించవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.